హాయ్ ఎవరీవన్, వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్. ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియా నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ ని క్లియర్ గా 1 by 1 చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఈ నోటిఫికేషన్ లో ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ పోస్ట్ కి అయితే హైర్ చేస్తున్నారు. శాలరీ చూసుకుంటే 25,500 నుంచి 81,100 రూపీస్ వరకు పే చేయడం జరుగుతుంది. మాక్సిమం ఏజ్ లిమిట్ చూసుకుంటే 1st July 2026 కి మాక్సిమం 35 years లోపు ఉండాలి. టోటల్ వేకెన్సీస్ చూసుకుంటే 20 వేకెన్సీస్ ఉన్నాయి. ఆన్లైన్ అప్లికేషన్ ఓపెనింగ్ డేట్ అండ్ క్లోజింగ్ డేట్ చూసుకుంటే 22nd July 2026 నుంచి 12th August 2026 వరకు అయితే అప్లై చేసుకోవచ్చు. తర్వాత క్యాండిడేట్స్ అప్లై చేసేటప్పుడు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ప్రొవైడ్ చేయాలి. ఎందుకంటే రిగార్డింగ్ టెస్ట్ కానీ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ గురించి కానీ మీ యొక్క ఈమెయిల్ ఐడికి మాత్రమే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది. అప్లికేషన్ ఫామ్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీ యొక్క అప్లికేషన్ ని ప్రింట్అవుట్ తీసి పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ రెఫరెన్స్ కోసం. రిటన్ టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఒరిజినల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ లో పర్సంటేజ్ ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 49.3 49.8 వచ్చినా కూడా మీకు 49 గానే కన్సిడర్ చేయడం జరుగుతుంది. 50 గా కన్సిడర్ చేయరు. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసేటప్పుడు ఎటువంటి స్పెషల్ క్యారెక్టర్స్ ని ఎంటర్ చేయకూడదు. అండ్ అడ్రస్, స్కూల్ నేమ్స్, యూనివర్సిటీని ఫిల్ చేసేటప్పుడు మినిమం వర్డ్స్ ని చెక్ చేసుకోవాలి. అండ్ అప్లికేషన్ ఫిల్అప్ చేసేటప్పుడు మీ యొక్క రెజ్యూమ్ ని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఆ రెజ్యూమ్ సైజ్ చూసుకున్నట్లయితే 100 KB లోపు ఉండాలి. అండ్ క్యాండిడేట్స్ ఎవరైతే సెంట్రల్ లో కానీ స్టేట్ గవర్నమెంట్ లో కానీ అనాటమస్ కానీ స్టాచ్యుటరీ బాడీ కానీ PSU లో వర్క్ చేస్తున్న వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిటన్ టెస్ట్ అటెండ్ అవ్వడానికి ఎటువంటి ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేది ప్రొవైడ్ చేయరు. ఈ రిటన్ టెస్ట్ కి టాపిక్స్ చూసుకున్నట్లయితే బేసిక్ అకౌంటింగ్, జనరల్ ఇంగ్లీష్, బేసిక్ మ్యాథమెటిక్స్, కంప్యూటర్ నాలెడ్జ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్. సో ఈ టాపిక్స్ నుంచి రిటన్ టెస్ట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ లో టోటల్ గా మనకి 20 వేకెన్సీస్ ఉన్నాయి కదా, అది కేటగిరీ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 8 వేకెన్సీస్, ఈడబ్ల్యూఎస్ 2, ఓబీసీకి 5, ఎస్సీకి 3, ఎస్టీకి 2 వేకెన్సీస్. క్వాలిఫికేషన్ చూసుకుంటే గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్ చేసి ఉండాలి. అండ్ అలాగే 3 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. సో ఇలాంటి డైలీ ఫ్రీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.